తులారాశి వారు అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 4 వైపుల నుంచి కూడా కోట్లు వచ్చి పడతాయి. మీరు వద్దన్నా సరే మీ దగ్గరికి డబ్బు రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు. అలానే కాకుండా తులారాశి వారు కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. అసలు తులారాశి వాళ్ళు కోడిగుడ్డుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటేనండి తులారాశి వారికి ఎప్పుడు కూడా కొన్ని కష్టాలనేవి వస్తూ ఉంటాయి. వీరేంటంటే కనుకనండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి వీరు మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు, చెడు చేయాలని ఎప్పుడు కూడా ఆలోచించరు, మంచిగా ఆలోచిస్తారు. కాబట్టి వీరికి కొన్ని కష్టాలు అధికంగా ఉంటూ ఉంటాయి. మంచి చేసే వారికి భగవంతుడు ఎప్పుడు కష్టాలు ఇస్తూ ఉంటాడని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు కదా. కానీ ఆ కష్టాలను తొలగించుకోవడానికి మీకు ఏంటంటే కనుక అమావాస్య చక్కగా యోగిస్తుంది, చాలా మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అనమాట. అలానే కాకుండా ఈరోజు మనకు ముఖ్యంగా అమావాస్య ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అనమాట. మీకు ఈ తులారాశి వాళ్లకు ముఖ్యంగా పట్టిందల్లా బంగారం కావాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మీ జీవితం మారిపోవాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ పరిహారం చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల అయితే మీరు మంచి ఫలితాలను చూస్తారనమాట. మీరు అనుకోవచ్చు కోడిగుడ్డుతో చేస్తే ఏం ఫలితం వస్తుందండి అంటే కనుక, కోడిగుడ్డుతో పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుకనండి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కష్టాల కూబిలో పడిపోయి కష్టాలతో ఏంటంటే కనుక నరకాలు చూసేవాళ్ళు కూడా ఉన్నాయి. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండదు, 2 రోజులు బాగుంటే 4 రోజులు బాగుండదు. ఇలా ఏంటంటే కనుకనండి మీకు ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది కదా, ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు కదా. ఒక్కసారండి మీరు ఈ అమావాస్య రోజు ఏంటంటే కనుక, అమావాస్య మనకు ఉగాదికి ముందు వస్తుంది, అలానే కాకుండా ఏంటంటే శనివారంతో కూడి వస్తుంది అనమాట. మీరు ఒక కోడిగుడ్డుని తీసుకోండి, మహా అంటే మనం 5 రూపాయలు ఖర్చు పెడతాం, అంతకు మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా మనకు లేదనమాట. ఒకే ఒక కోడిగుడ్డు తీసుకొని పరిహారం చేసుకుంటే ధనానికి ధనం వస్తుంది, రుణబాధ తీరిపోతుంది, అద్భుతమైన ఫలితాలు చూస్తాము. మన మీద ఉండే నిందలు పోతాయి, జాతక సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా పోతాయి. మనకు ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట. తులారాశి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికండి చిన్న వయసులోనే ఏంటంటే కనుక బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఎంత చేసుకున్నా కానీ ఆ బరువు బాధ్యతలు అనేవి తగ్గవు, తగ్గక కూడా చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకొస్తారు, కానీ కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఏంటంటే కనుక పెద్దగా ప్రయోజనం లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మాకైతే ఎప్పుడు బాధలే అండి, ఎప్పుడు కష్టాలే అండి అని ఒక్కరే లోనే బాధపడిపోతూ ఉంటారు. ఎంతమంది ఉన్నా కానీ ఒంటరితనం అనేది ఎక్కువగా ఏంటంటే కనుకనండి వీళ్ళు అంటే చూస్తూ ఉంటారు. ఎంతమంది పక్కనున్నా సరే మేము ఒంటరి వాళ్ళం అన్నట్టుగా కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. రాశి వాళ్ళు ఏంటంటే కనుకనండి హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పొచ్చు. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, వీళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఏంటంటే కనుక వీరు ఎదిగితే చూడలేరండో, వీరు ఎదిగితే ఏంటంటే కనుక వారికి కళ్ళల్లో కుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. వీరు ఎదుగుదల ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తారు, వీరంటే గిట్టని వారు వీరిపై చెడు ప్రయోగాలు చేస్తారు. అవన్నీ కూడా ఏంటంటే కనుక అనుభవించేసి వీరేంటంటే జీవితంలో చాలా ముందుకు వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. నార్మల్గా ఏంటంటే కనుకనండి పరిహారాల ద్వారా మనకు కొంచెం మేలు జరుగుతుందండి, 100% మేలు జరుగుతుందండి అంటే కనుక 100% ఫలితం వస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ అనేది ఉండదనమాట. దరిద్రం తొలగించుకోవాలన్నా, నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, చెడు నుంచి మనకు విముక్తి కలగాలన్నా, అద్భుతమైన ఫలితాలు రావాలన్నా సరేనండి మనం ఏంటంటే అమావాస్య రోజున ఇలాంటి పరిహారాలు అయితే తప్పక ఆచరించాలన్నమాట. మనం ఏమనుకుంటాం, కోడిగుడ్డే కదా అనుకుంటాం, కానీ కోడిగుడ్డుకు అతీత శక్తి ఉంటుంది. కోడిగుడ్డు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కోడిగుడ్డుతో చేసే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఫలిస్తాయండి, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయన్నమాట. ఒక్క కోడిగుడ్డు మానవ జీవితాన్ని మార్చేస్తుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. తులారాశి వారికి ఉండే కష్టాలు పోవాలన్నా, అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, 4 వైపుల నుంచి కూడా అంటే డబ్బు ఆకర్షించాలన్నా, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవాలన్నా సరే తప్పక కోడిగుడ్డు పరిహారం అయితే చేయండి, చేసేసి ఫలితం పొందండి. అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజు అండి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అమావాస్య అంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అమావాస్య అంటే కొంతమందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక అనుమానం ఎక్కువగా ఉంటుంది కదండి, అమావాస్య వస్తే చెడు జరుగుతుంది, అమావాస్య వల్ల అంటే ఇబ్బంది కలుగుతుందని కొంతమంది ఏంటంటే కనుక అపోహ పడిపోతూ ఉంటారు. కానీ వాస్తవానికి శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక అమావాస్య మంచి చేయడానికి వస్తుంది, చెడు చేయడానికి కాదు. అమావాస్య ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అమృత ఘడియలతో ఏర్పడుతుంది. అమావాస్యను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన జీవితంలో ఉండదండి. అమ్మవారి అనుగ్రహం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి కూడా రాదండి మన దగ్గరికి. అదే లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, కొంచెం కష్టపడ్డా కానీ ధనం అనేది మన దగ్గరికి వస్తుంది, డబ్బు అనేది మనకు అందుతుంది. ఆ డబ్బుతో ఏంటంటే కనుక మనం తృప్తి పడిపోతామని చెప్పొచ్చు. చాలామంది జీవితాలలో ఏంటంటే కనుక ఎంత కష్టపడుతూ ఉంటారంటే కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. ఈ తులారాశి వాళ్ళు కూడా అంతేనండి, కష్టం కోసమే పుట్టారు, వీరు కష్టం
కష్టం చేసి చేసి ఏంటంటే కనుక రెక్కలు డొక్కలు అయిపోయాయని చెప్పొచ్చు. అంటే రెక్కల కష్టము బొక్కల తిండి అంటారు కదా, ఆ టైప్ అనమాట ఈ తులారాశి వాళ్ళు. అంటే కొంతమంది తులారాశిలో బాగానే ఉన్నారండి, అందరు ఇలాగే ఉన్నారని మనం చెప్పలేము. అలానే కాకుండా ఏంటంటే కనుక అందరు కష్టాలు అనుభవిస్తున్నారు, అందరు సుఖాలు అనుభవిస్తున్నారని కాదు. కొద్దిపాటి మందికి ఏంటంటే కనుక తులారాశిలో కలిసి రావటం లేదు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా చేయటం వల్ల మంది ఏడుపులు దరిద్రాలు ఇలాంటివి పోయి చక్కగా కలిసి వస్తుంది. ఇక అమావాస్య తర్వాత ఏంటంటే కనుక మీకు మంచి యోగాలు అంటే కలిసి వస్తాయి, చాలా చక్కగా ఉండబోతుంది. ఇంకా అమావాస్య తర్వాత మనకు ఉగాది కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉగాది నుండి కూడా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరే మార్పులను చేర్పులను చూసేసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా అండి చిన్న పరిహారం ఆచరించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం అండి, పెద్ద పరిహారం కూడా కాదనమాట. అద్భుతాలను సృష్టిస్తుంది ఈ పరిహారం, ఈ సుడిని తిప్పుతుంది, మీకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట. అందుకే మీరు ఇలా కోడిగుడ్డుతో పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితం మీరు పొందగలుగుతారనమాట. ఒక కోడిగుడ్డును తీసేసుకుని జనావాస తక్కువగా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీ సమస్యలు ఉంటాయి కదండి, నార్మల్గా మీ జీవితంలో మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఎలా కలిసి రావటం లేదు, ఎంతటి ఇబ్బంది ఉందో అదంతా కూడా మీరు ఏంటంటే కనుక ఇదంతా కూడా కోడిగుడ్డుకు చెప్పుకోండి. జనావాస తక్కువగా ఉండే ప్రదేశాలలో చేసుకుంటే చాలా మంచిది. అలాంటివి మాకు లేదంటే కనుక మీరు ఇంట్లో ఒక్కరు ఉండే రూమ్లో కూడా అంటే గదులు ఉంటాయి కదా, కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు. ఒకవేళ మీకు ఉంటే అక్కడ కూడా మీరు చేసుకుని తీసుకెళ్లి కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమంది బయట దేశాల్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఫెసిలిటీ ఇలా మనకేంటంటే ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టే అవకాశం ఉండదు కదా, అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒక కవర్ని తీసుకొని అందులో పెట్టి మూడి వేయాలండి. అంటే అందులో ఉండే చెడంతా కూడా మళ్ళీ బయటికి రాకుండా మూడి వేస్తే ఏమవుతుందంటే కనుక ఆ కవర్లోనే మన చెడంతా కూడా బందీ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే డస్ట్బిన్లో పోయొచ్చు. ఒకవేళ మీరు ఏంటంటే కనుక మీకు పడేసే వీలుంటే మాత్రం పడేసుకోండి, వెంటనే చెడంతా కూడా పోతుంది అనమాట. ఇప్పుడు దిష్టి దోషాలతో అధికంగా సఫర్ అవుతున్నారు, దిష్టి కొడుతుంది, ఇబ్బంది కలుగుతుంది, ఎంత చేసుకున్నా కానీ కలిసి రావటం లేదు, మా చేతుల గుంట మేము ఏ వ్యాపారం చేసినా కానీ మాకైతే అనుకూలించడం లేదని బాధపడుతున్నారు కదా తులారాశి వాళ్ళు. అలాంటప్పుడు ఏంటంటే కోడిగుడ్డుని తీసుకోవాలి, ఎడమ చేతిలో పట్టుకోవాలి, పట్టేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటారో, మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలతో మీరు అంటే సంకల్పాలు చెప్పుకుంటారో అలాంటప్పుడే మీకు ఫలితాలు ఉంటాయి. మీరు ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా వదిలేసుకుంటే మాత్రం ఫలితాలు రావు. అన్ని సమస్యలు కావచ్చు, అన్ని బాధలు కావచ్చు, ఆ కోడిగుడ్డుకు చెప్పాలన్నమాట. అలా చెప్పేసుకున్న తర్వాత కోడిగుడ్డుని తీసుకొని తల చుట్టూదా కనీసం 11 సార్లు తిప్పాలి. ఎటు తిప్పినా ఏం కాదు, ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టేసుకొని మీరు తిప్పిన తర్వాత దాన్ని ఒక కవర్లో వేసేసి కూడా బయట పెట్టేసి రావచ్చు, లేదంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏంటంటే కనుక బయట పెట్టేసి రావచ్చు. వీలుండే వాళ్ళు బయట ఖచ్చితంగా పెట్టుకోండి, వీళ్ళు లేనివారు ఒక కవర్లో వేసి ముడి వేసి డస్ట్బిన్లో వేయండి, పక్కకు పెట్టండి. పదే దాన్ని చూడకూడదు. అలా చూస్తే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి కొంచెం పక్కకు పెట్టేసి మళ్ళీ ఏంటంటే కనుక రండి తీసుకెళ్ళి బయట పడేయండి. ఒక రాత్రి అయితే మనం ఇంట్లో ఉంచుకోవచ్చు, కానీ 2-3 రోజులు అయితే మనం ఉంచలేం, ఎందుకంటే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదండి. కోడిగుడ్డును తల చుట్టూదా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయి. మానవ జీవితంలో ఖచ్చితంగా కారాత్మక శక్తులు ఉంటాయి. అలానే తులారాశి వారి యొక్క జీవితంలో కూడా కారాత్మక శక్తులు అనేవి ఉంటాయి. కారాత్మక శక్తులు ఉండడం వల్లనే కదా మీకు కష్టాలు అనేవి వస్తున్నాయి, నెగిటివ్ అనేది వస్తుంది. అలానే కాకుండా కొన్నిసార్లు యాక్టివ్గా పనిచేస్తే కొన్నిసార్లు పని చేయకుండా చేత కాకుండా ఉంటాము, కొన్నిసార్లు బాగుంటే కొన్నిసార్లు ఏంటంటే డల్ అయిపోతూ ఉంటాము, అంటే నిరుత్సాహపడిపోతూ ఉంటాము. మా వల్ల కాదు, మేము చెయ్యలేము, ఎంత చెయ్యాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మనలో ఉండే అంటే ఓపిక అనేది నశిస్తుందన్నమాట. అలా నశించకుండా యాక్టివ్గా ఉండటానికి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవటానికి, పాజిటివ్ రిజల్ట్ అనేది రావడానికి, మనలో ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి రావడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మనకు అమావాస్య అంటే మార్చి 29వ తేదీ శనివారం పూట ఏర్పడుతుంది అనమాట అమావాస్య. ఈ రోజున మీరు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా యోగించాలి, సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి. ఈ యొక్క పాత సంవత్సరం మాకేం కలిసి రాలేదు, మరి కొత్త సంవత్సరం అన్నా బాగుండాలి, 2025 సంవత్సరం అంటే ఉగాది నుంచి మాకు చక్కటి యోగాలు ఉండాలి అని కోరుకునేవారు ఈ తులారాశి వారు మాత్రం ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. చేసేసి మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అంటే ఫలితం ఉంటుంది, ఉండదని కాదు, ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు. ఆ ఫలితాన్ని చూసేసి మీరేంటంటే షాక్ అయిపోతారండి. అంత బాగుంటుందన్నమాట ఈ కోడిగుడ్డు పరిహారం. అంటే పెద్దగా ఇక్కడ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకేంటంటే జాతకంలో సమస్యలు ఉన్నా, మనం చేసే పనులలో ఆటంకాలున్నా అడ్డంకులున్నా మనం ఏం చేస్తామండి, బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుంటాం. అదే మన చేతులతో మనం చేసుకుంటే వెంటనే ఫలితం వస్తుంది. డబ్బు అనేది ఖర్చు కాదు, కొంచెం డబ్బుతో మన ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతాం కదా.
కాబట్టి ఇలా ఎక్కువ అంటే మీరు పొందాలంటే కనుక ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి. చాలా చిన్న పరిహారాలండి. చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి. ఆ ఫలితాలను మీరే చూస్తారు. చూసేసి ఆశ్చర్యపోతారండి. ఇదేంటంటే చాలామంది కూడా చేస్తారండి. అంటే ఇది రాశిని బట్టి కూడా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని కాదు. కష్టాలు భరించలేక బాధపడేవారు, భరించలేని కష్టాలతో అంటే ఇలా అనుభవిస్తూ ఉంటారండి. కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ కర్మ ఫలం అనేది తీరదనమాట. ఎవరు చేసుకునేది వారు అనుభవిస్తారంటారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తులారాశి వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల నరదిష్టి, నరఘోష, జనఘోష, జనదిష్టి, జనాల ఏడుపు, అలానే కాకుండా మీపై జరిగే కుళ్ళు కుతంత్రాలు, మీకు పని చేయగా అంటే బుద్ధి కాకపోవటం, ఇంట్రెస్ట్ అనేది రాకపోవటం, బద్ధకంగా ఉండటం, ఇబ్బంది అనేది కలగటం, ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అది పడేసి వచ్చిన తర్వాత మీ కాళ్ళు చేతులు కడిగేసుకోండి. కానీ కోడిగుడ్డుని పగలగొట్టకుండా పెట్టేసి వచ్చేయండి.